హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడీ. సో, ఈరోజైతే మనకి మార్కెటు మిక్స్డ్‌గానే ఉందని జెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు 1 అవర్ నుంచి కొంచెం పంప్ అయినా గూడా ఫుల్ డేనైతే నేను వీడియో జేస్తున్న టైం వరకైతే మొత్తం ఆల్మోస్ట్ కొంచెము నెగెటివ్‌గానే ఉంది. బట్ లాస్ట్ వీక్ మనకి ఎప్పుడైతే ట్రంప్ బిట్‌కాయిన్ రిజర్వ్, క్రిప్టో రిజర్వ్ అనౌన్స్ చేస్తానని చెప్పాడు. సండే రోజు. ఆ రోజు ఒక్కరోజు మాత్రమే పంప్ అయింది. చూడండి ఇక్కడ మనకి ఆ రోజు ఆల్మోస్ట్ 95,000 వరకైతే పోయింది. మళ్ళీ తర్వాత వెంటనే ఆ నెక్స్ట్ డేనే డంప్ అయ్యి మనకి 85 వరకైతే వచ్చింది. సో, ఆ ఒక్కరోజు మాత్రం ఆ న్యూస్ ద్వారా పంప్ అయింది. బట్ నెక్స్ట్ డే అయితే కంటిన్యూయస్‌గానైతే డంప్ అవుతూ వస్తుంది. బట్ ఈరోజు మళ్ళీ కొంచెం పెరుగుతుంది. సో, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే ఇప్పుడు మనకు ఇదివరకు నేను చెప్పినట్టు మార్చి 7థ్ ఫ్రైడే ఈరోజు అయితే మనకి క్రిప్టో సమ్మిట్ అయితే ఉంది. ఆ క్రిప్టో సమ్మిట్ వైట్ హౌస్‌లో మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? అందులో ఎవరెవరు అటెండ్ అవుతున్నారు అన్నది కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో, దానికంటే ముందు మనం చూస్తే క్రిప్టో ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ అయితే 25 దగ్గర అయితే ఉంది. ఇప్పుడు ఎక్స్‌ట్రీమ్ ఫియర్ అయితే ఉంది. బట్ కంపేర్ టు లాస్ట్ వీక్ ఇప్పుడైతే కొంచెం బెటర్ సిట్యుయేషన్. ఎందుకంటే లాస్ట్ వీక్ అయితే మనకి 10 వరకైతే పోయింది. అలానే బిట్‌కాయిన్ ఈటీఎఫ్స్ కూడా లాస్ట్ 10 డేస్‌లో చూస్తే ఆల్మోస్ట్ నెగెటివ్‌గానే ఉంది. అంటే ఎక్కువ మట్టుకి సెల్ ఆఫే ఉంది. ఓన్లీ ఈరోజు అంటే 5థ్ మార్చ్ రోజు మాత్రమే కొంచెం పాజిటివ్ 22 మిలియన్స్ వచ్చింది. బట్ మిగతా రోజులన్నిట్లలోనైతే రెడ్‌గానే ఉంది. అంటే ఎక్కువ మటుకు మార్కెట్ సెల్ ఆఫే ఉంది. సో, అలానే ఇంకొక మేజర్ న్యూస్ ఏంటంటే యూఎస్‌లో ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ కూడా ఇప్పుడు బిట్‌కాయిన్ రిజర్వ్, క్రిప్టో రిజర్వ్ పెట్టమని బిల్స్ అయితే పాస్ చేస్తున్నాయి. సో, ఈరోజు టెక్సాస్ సెనేట్ అంటే ఆ టెక్సాస్‌లో ఉన్న ఇప్పుడు మామూలుగా స్టేట్ గవర్నమెంట్ అంటుంటాం కదా! ఆ లోకల్ టెక్సాస్‌కి సంబంధించిన వాళ్ళైతే బిట్‌కాయిన్‌ని కంపల్సరీ స్ట్రాటజిక్ రిజర్వ్‌గా చేర్చాలని చెప్పేసి అయితే ఒక బిల్ పాస్ అయితే చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద స్టేట్స్ యూఎస్‌లో 50 స్టేట్స్ ఉంటే అందులో అన్ని స్టేట్స్ కూడా ఇప్పుడు బిట్‌కాయిన్ స్ట్రాటజిక్ రిజర్వ్‌గా చేయాలని అయితే బిల్ పెడుతున్నాయి. అలానే క్రిప్టో క్వాంట్ అంటే ఒక మార్కెటింగ్ రీసెర్చ్ ఫర్మ్ అనలిస్ట్ వీళ్ళు ఏం ప్రిడిక్ట్ చేస్తున్నారంటే ఇప్పుడు మనకి టాప్ సెకండ్ క్వార్టర్ 2025 వరకైతే క్రిప్టో మార్కెట్ అన్నది 4 ట్రిలియన్ వరకైతే రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు. సో, ఈరోజు చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 2.9 ఒక్కొక్క రోజు 3 ట్రిలియన్ డిపెండింగ్ ఆన్ అలానైతే మనకవుతుంది. సో, అంటే ఇంకొక 25% గ్రోత్ అయితే కంపల్సరీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని వాళ్ళైతే ప్రిడిక్ట్ జేస్తున్నారు. బట్ చూడాలి. ఇప్పుడు చూడండి నేను ఇంతకుముందు చెప్పినట్టు 2.93 ట్రిలియన్ ఉంది. అంటే ఇంకొక ట్రిలియన్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. ఈ కరెంట్ సిట్యుయేషన్ నుంచి అయితే అని చెప్తున్నారు. బట్ అంతకంటే ఎక్కువగా కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ 2025లో. అలానే ఆహ్, మనకి రేపు క్రిప్టో సమ్మిట్ ఉంది గదా! బట్ ఈరోజు అంటే జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్ ట్రంప్‌కు సంబంధించిన వరల్డ్ లిబర్టీ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళైతే ఆల్మోస్ట్ 10,000,000 వర్త్ ఆఫ్ బిట్‌కాయిన్ అండ్ 10,000,000 వర్త్ ఆఫ్ ఇథీరియం అయితే 1 డే బిఫోర్ ఆ సమ్మిట్ కంటే ముందైతే కొన్నారు. అంటే మేబీ వాళ్ళు అందులో ఏదన్నా ఇంపార్టెంట్ అనౌన్స్ చేసి ప్రైస్ పైకి పోతుంది కావచ్చని ఎక్స్‌పెక్ట్ జేసే ముందే కొంటున్నారు. ఇదివరకు గూడా వీళ్ళు ఒకసారి ఇలానే చేశారు. సో, అదొకటి నోటీస్ చేయాల్సింది. సడెన్‌గా ఒకేసారి అంత మొత్తంలో బిట్‌కాయిన్, ఇథీరియం కొనడం అన్నది ట్రంప్ కంపెనీ. చూద్దాము మరి రేపు మనకి అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాత ఏమవుతుందా అన్నది చూడాలి. అలానే డేవిడ్ సాక్స్ తను ఇప్పుడు క్రిప్టో ఇన్‌చార్జ్ గదా! యూఎస్‌లో. తను చెప్తుందేంటంటే, లాస్ట్ 10 ఇయర్స్‌లో యూఎస్ గవర్నమెంట్ అప్రాక్సిమేట్‌లీ 195,000 బిట్‌కాయిన్‌ని అమ్మేసింది. ఎంతకు అమ్మేసిందంటే 366,000,000. ఒకవేళ వాళ్ళు యూఎస్ గవర్నమెంట్ ఆ బిట్‌కాయిన్‌ని అమ్మకుండా ఇప్పటికి అలానే ఉంచుంటే, ఈ రోజుకైతే 17 బిలియన్ వచ్చేదంట ఆ మార్కెట్ వాల్యూ. చూడండి. అంటే ఆల్మోస్ట్ తనేం చెప్తుందంటే ఇండైరెక్ట్‌గా బిట్‌కాయిన్‌ని లాంగ్ టర్మ్ స్ట్రాటజీ బిట్‌కాయిన్‌ని లాంగ్ టర్మ్ స్ట్రాటజీగా యూఎస్ గవర్నమెంట్ వాడుంటే గవర్నమెంట్‌కి చాలా మనీ వచ్చేదని చెప్తున్నాడు. సో, తను యాక్చువల్‌గా డేవిడ్ సాక్స్ అనే అతను
క్రిప్టో గురించి అంటే ఈ రెగ్యులేషన్ చేయడానికైనా ఏదైనా ట్రంప్ అనౌన్స్ చేశాడు స్పెషల్‌గా చూడండి ఇక్కడ. వైట్ హౌస్ ఏఐ అండ్ క్రిప్టోస్ ఆర్. సో, బేసిక్‌గా ఏఐకి గానీ, క్రిప్టోకి సంబంధించిన డెసిషన్సు రెగ్యులేషన్స్ తను అన్నీ చూసుకోవడానికైతే ట్రంప్ స్పెషల్‌గా తననైతే అపాయింట్ చేశాడు. సో, తను చెప్తున్న మాట అది. సో, బేసిక్‌గా మనకి 2025 అయితే ఓవరాల్‌గా క్రిప్టో మార్కెట్‌కి గుడ్ బెటర్‌గా ఉండే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఉన్నాయి. వీళ్ళందరూ గవర్నమెంట్‌లో ఉన్నారు గాబట్టి. మేబీ రెగ్యులర్‌గా అంటే షార్ట్ టర్మ్‌లో మనకి కొంచెం డంప్ అయినా మనం ఒక 6-9 మంత్స్ నెక్స్ట్ ఇయర్ వరకు చూసుకుంటే మాత్రం గ్రోత్ ఉండే ఛాన్సెస్ అయితే కంపల్సరీ ఉన్నాయి. అలానే ఇంకొక న్యూస్ ఏంటంటే ఇప్పుడు మనకి అందరూ మాట్లాడుకునేది లాస్ట్ 1 వీక్ నుంచయితే వైట్ హౌస్ క్రిప్టో సమ్మిట్ గదా! సో, ఇప్పటి వరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకైతే దీనిలో అటెండ్ అయ్యేది ఎవరంటే ఎక్స్ఆర్‌పి రిపుల్ ఉంది గదా! దాని సీఈఓ అలానే గో ఆహ్, యాంకరేజ్ అని ఇంకొక కంపెనీ ఉంది. బ్రోకరేజ్ ఫర్మ్. దాని సీఈఓ మీకు ఎక్కువగా మనకు తెలిసిన వాళ్ళ గురించి చెప్తాను. క్రిప్టో డాట్ కామ్ ఎక్స్‌చేంజ్ ఉంటుంది. దాని సీఈఓ. అలానే యూఎస్‌లో ఇంకొకటి జెమినై అని ఒక ఎక్స్‌చేంజ్ ఉంటుంది. దాని ఫౌండర్సు. రాబిన్‌హుడ్ యాప్ సీఈఓ. క్రాకెన్ ఎక్స్‌చేంజ్ సీఈఓ. మైకెల్ సేలర్ అందరికి తెలుసు మైక్రో స్ట్రాటజీ ఫౌండర్ అండ్ చైర్మన్ తను. అలానే కాయిన్‌బేస్ సీఈఓ. ఇంకొకతను ఎవరంటే చైన్ లింక్ క్రిప్టో ఉంది గదా! చైన్ లింక్ ఫౌండర్ సెర్జే నజరోవ్. సో, తను ఒకతను. అలానే మల్టీ కాయిన్ క్యాపిటల్ అనేది ఒకటి వెంచర్ క్యాపిటలిస్ట్ కంపెనీ ఉంది యూఎస్‌లో మేనేజింగ్ పార్ట్నరు. ప్లస్ వరల్డ్ లిబర్టీ ఫై ట్రంప్‌కి సంబంధించిన ఆ కంపెనీ కో ఫౌండరు. ఎక్సోడస్ అనే మీరు వినకపోతే ఇది చాలా మంచి వాలెట్. ఎక్సోడస్ అనేది ఒక క్రిప్టో వాలెట్. దాని సీఈఓ. అలానే ఇంకా డేవిడ్ బెయిలీ బిట్‌కాయిన్ మ్యాగజైన్. ఈ బిట్‌కాయిన్ మ్యాగజైన్ ఏందంటే ఇదొక ఆన్‌లైన్ పబ్లిషింగ్ కంపెనీ. సో, దాని సీఈఓ. సో, వీళ్ళందరైతే ఇప్పటి వరకు ఇన్విటేషన్స్ కన్ఫర్మ్ చేసిన వాళ్ళు. ఒక్క మేజర్ మిస్సింగ్ ఏంటంటే అందరూ చాలా మటుకు అనుకున్నారంటే చార్ల్స్ హాస్కిన్సన్ కర్డానో ఫౌండర్ ఉన్నాడు గదా! కర్డానో ఏడీఏ ఫౌండర్ తను గూడా ఎళ్తున్నారని చాలా మటుకు అందరూ స్పెక్యులేట్ చేశారు. బట్ తను కన్ఫర్మ్ చేశాడు. తనకైతే ఇప్పుడు నేను వీడియో చేస్తున్న టైం వరకైతే ఇన్విటేషన్ రాలేదు. మేబీ లాస్ట్ మినిట్‌లో ఏమన్నా యాడ్ చేస్తే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది ట్విట్టర్‌లో అదే అడుగుతున్నారన్నట్టు. ఆహ్, చార్ల్స్ హాస్కిన్సన్ ఎందుకు రావట్లేదు? కర్డానో చూడండి. చాలా మటుకి తన గురించే అడుగుతున్నారు. తనకి ఇన్విటేషన్ ఎందుకు రాలేదని. విల్ బి అటెండింగ్ ఆర్ నాట్. ఓకే. సో, బేసిక్‌గా చూద్దాము. మరి ఇప్పుడు ఆహ్, నైట్ ఇండియా టైమ్ నైట్ అవుతుంది. సో, ఈ వైట్ హౌస్ క్రిప్టో సమ్మిట్ అయ్యేసరికి ఒకవేళ మేజర్ ఏమన్నా అప్డేట్స్ ఉంటే ఐదర్ నేను షార్ట్ అన్నా యూట్యూబ్ షార్ట్‌లోనన్నా గానీ, లేకపోతే ట్విట్టర్‌లో గానీ పోస్ట్ చేస్తుంటాను. సో, మీరు అవి 2 చూస్తుండండి. మేజర్‌గా ఏమన్నా ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ ఉంటే మాత్రం నేను కంపల్సరీ అప్డేట్ అయితే చేస్తాను. బట్ ఇంకొకటేంటంటే మార్కెటు చాలామంది ప్రిడిక్ట్ చేస్తుందేందంటే యాస్ సూన్ యాస్ అంటే ట్రంప్ ఈ మీటింగ్ కాగానే మార్కెట్ పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని కొందరు అంటున్నారు. ఎందుకంటే మీరు ట్రెడిషనల్‌గా అబ్జర్వ్ చేస్తే క్రిప్టోలో బై ద బై ద రూమర్ సెల్ ద న్యూస్ అంటే ఏదన్నా రూమర్ వచ్చినప్పుడు అందరూ ఆ క్రిప్టోస్‌ని బై చేస్తారు. అది యాక్చువల్‌గా అఫీషియల్‌గా ఆ న్యూస్ కన్ఫర్మ్ కాగానే సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో, చూద్దాం రేపు ఒకవేళ తను బిట్‌కాయిన్ స్ట్రాటజిక్ రిజర్వ్ అనౌన్స్ చేసి నిజంగానే ఎన్ని టైంలో అంటే 1 మంత్‌లో అయితదా? 2 మంత్స్‌లో అయితదా? ఒక రియలిస్టిక్ టైమ్ లైన్స్ ఇస్తే మేబీ కొంచెం పంప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అలా గాకుండా ఆహ్, ఈ ఈ ఇన్విటేషన్ లిస్ట్ చూసిన తర్వాత చాలామందైతే డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే ఇందులో అందరూ బేసిక్‌గా ఎక్స్‌చేంజెస్‌కి సంబంధించిన సీఈఓలే ఉన్నారు. ఇప్పుడు అందరూ చూసుకున్న క్రిప్టో డాట్ కామ్, జెమినై, రాబిన్‌హుడ్, క్రాకెన్ ఇవన్నీ బిట్‌కాయిన్ అంటే క్రిప్టో ఎక్స్‌చేంజెస్. బట్ యాక్చువల్‌గా బ్లాక్ చైన్ ఫౌండర్స్ గానీ ఎవరు లేరు. ఎక్సెప్ట్ చైన్ లింక్ కో ఫౌండర్ ఉన్నారు. అలా గాకుండా ఇప్పుడు ఈథీరియం కో ఫౌండర్ గానీ, సోలానా, కర్డానో ఇలాంటి బ్లాక్ చైన్‌కి సంబంధించిన
రిప్రజెంటేటివ్స్ అయితే ఎవరు లేరు. సో, అదొక నెగెటివ్‌గా చెప్తున్నారు. బట్ ఇదేంటి అంటే తను డేవిడ్ సాక్స్ కన్ఫర్మ్ చేస్తున్నది ఏంది అంటే, ఇది ఒక జస్ట్ డిస్కషన్ మాత్రమే. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా క్రిప్టోకి సంబంధించిన డిఫరెంట్ ఇష్యూస్ మీద మేము డిస్కస్ చేస్తామని చెప్తున్నాడు. చూద్దాం మనకేమన్నా మేజర్ అనౌన్స్‌మెంట్ వస్తే మార్కెట్ పంప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఒకవేళ పంప్ అయినా గూడా మేబీ కొంచెం సేపే ఉండొచ్చు. అంటే ఫస్ట్ 1, 2 అవర్స్. దాని తర్వాత డంప్ అవుతుంది అని చాలామంది అనలిస్ట్‌లయితే ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు. బట్ ఎలా ఉన్నా ఈ రోజు మాత్రమైతే మనకి చాలా వోలటిలిటీ ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. అంటే అప్ అండ్ డౌన్ ఉండే ఛాన్సెస్ అయితే హైలీ ఉన్నాయి. సో, కేర్‌ఫుల్‌గానైతే ట్రేడ్ జేసుకోవడం బెటరు. ఈ టైంలో లెవరేజ్ గాని, ఆప్షన్స్, ఫ్యూచర్స్ ఇలాంటివి గాకుండా జస్ట్ స్పాట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం అయితే బెటరు. యాస్ సూన్ యాస్ ఏదైనా ఇన్ఫర్మేషన్ రాగానే మేజర్ ఇన్ఫర్మేషన్ నేను ట్విట్టర్‌లో కంపల్సరీ అప్డేట్ చేస్తుంటాను. సో, ఒకవేళ తెలుగు క్రిప్టో బడీ ట్విట్టర్‌ను ఫాలో కాకపోతే ఇప్పటి వరకు ఫాలో కాండి. ఎందుకంటే క్విక్‌గా అప్డేట్ తెలుసుకోవడానికైతే అదొక మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో, ఇది ఈరోజు మేజర్ న్యూస్ గైస్. మళ్ళీ ఇంకొక మేజర్ న్యూస్‌తో మళ్ళీ అంటే మనకి అప్డేట్స్ రాగానే ఇంకో వీడియోలో కలుస్తాము. అంతవరకు కీప్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ. థాంక్ యూ.